అండ్ ఇప్పుడు మీరు షోకి వచ్చినప్పుడు కూడా ఇది అందరూ కట్టుకు రావాలని చెప్తున్నారు. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండి? అది షో మొదలవగానే తెలుస్తుందండి. అండ్ ఆబ్వియస్లీ దానికి ఆ క్లాత్కి సాటర్డేకి చాలా గట్టి సంబంధం ఉంది. అండ్ మీరు చాలా పోస్టర్స్లో కూడా చూసుంటారు నన్ను ఆల్రెడీ. ఎస్. ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని. బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్తో నిండిపోతే ఐ థింక్ ఎమోషన్ కూడా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. రెడ్ కలర్ అన్నా? రెడ్. దానికి ఒక రీజనింగ్, దానికి ఒక ఎమోషన్ ఉంది. అది ఏంటన్నది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు. అంటే ఇక్కడ ఎమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది. మీరు చెప్పేదాకా ఎవరికి అది తట్టి కూడా ఉండదండి. నేను లీక్ చేయలేను. నాకు డౌట్ వచ్చి అడిగా ఇందాక, చెప్పాను ఎప్పటి నుంచి కట్టుకుంటున్నావు నాని ఇదని. లేదు సార్ ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అని చెప్పేశాడు. రెడీ. తర్వాత మీరు నార్మల్గా యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ స్టోరీస్ అంటే మీకు చాలా ఇష్టం, అది చెయ్యాలని చాలా ట్రై చేశారు. కానీ ఈసారి అది నాకు సినిమా అంటే ఇష్టం అండి. నాకు అది యాక్షనా, కామెడీయా, ఎమోషనా, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. అఫ్ కోర్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ టేస్ట్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా అండ్ ది యాక్షన్ పార్ట్ స్టాండ్స్ ఎలోన్. మీకు ఇష్టమని మీ సన్నిహితులు చాలామంది చెప్పారు, బట్ ఇంతవరకు అది జరగలేదు. వాట్ రియలీ మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏంటండి, యాక్షన్ పార్ట్ సినిమాలో? అలా చూడనండి, అలా అప్రోచ్ అవ్వను. నేను బాగా ఎంజాయ్ చేసేది ద నరేటివ్ ఆఫ్ ఎనీ ఫిలిం. అండ్ ఈ సినిమాలో నరేటివ్ చాలా చాలా టైట్ ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నాడు. హలో నాని గారు, ఇక్కడ సో అంటే మీకంటూ ఒక మార్కెట్ ఉంది, టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు మార్కెట్ ఉంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా చాలా గట్టిగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆల్ స్టేట్స్ కూడా వెళ్తున్నారు. సో ఎందుకు పర్టికులర్గా మీకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు? నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడున్న మన ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మిగతా స్టేట్స్లో మన రిలీజ్ చాలా మినిమల్ రిలీజ్ అండి. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ రిలీజ్ ఆర్ ఎనీథింగ్. కొన్ని తమిళనాడులో ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ రిలీజ్. హిందీలో ఇవన్నీ మీరు చూసుకుంటే మినిమల్ రిలీజే, నాట్ ఎ వెరీ బిగ్ రిలీజ్, బట్ మంచి రిలీజ్. అంటే అక్కడున్న ప్రేక్షకులందరూ చూద్దామని, సరిపోదా శనివారం చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే థియేటర్స్లో రిలీజ్ అయిపోతుంది. అయితే వెళ్ళి ఇంతగా ప్రమోట్ చేయడం అన్నది కేవలం ఇప్పుడు కొచ్చిన్ వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, తమిళనాడు వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, ముంబై వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం. అక్కడ చేసాం కాబట్టి అక్కడే ప్రమోషన్ అలా ఏం లేదు. బేసిక్గా అందరినీ ఒకసారి పలకరించి, అందరికీ సరిపోదా శనివారం గురించి షేర్ చేసుకొని సినిమా పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి అవుట్ సైడ్ స్టేట్స్లో కూడా. అండ్ ఆ ప్రమోషన్ అంతా కూడా డెఫినెట్గా మన హోమ్ల్యాండ్లో కూడా ఉపయోగపడేదే. కాబట్టి ఇది అక్కడ కోసమే అగ్రెసివ్గా చేశారని కాదు, అన్ని చోట్ల మనసు పెట్టి సరిపోదా శనివారం అనే సినిమా కోసం పనిచేస్తున్నాం అంతే. హాయ్ నాని. హాయ్ జీవి గారు. హాయ్. మీ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ కథ అంతా చెప్పేశారు. ఇందాక సాంగ్ వింటుంటే కూడా ఒక లిరిక్ ఉంది, శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో రాక్షసుని చంపేస్తాడని. ఈ ఫిలింలో చూస్తే రాక్షసుడు విలన్ అండ్ సత్యభామ ఈజ్ హిజ్ అసిస్టెంట్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు వీలైనంత వరకు మొత్తం రివీల్ చేశారు. స్టిల్ పీపుల్ ఆర్ ఈగర్ టు వాచ్ ఇట్ బికాజ్ ఎలా ఉంటుంది అనేసి. మీకు రెసిపీ చెప్పామండి, టేస్ట్ మాత్రం థియేటర్లోనే తెలుస్తుంది. సో యు నో వాట్ హ్యాపెండ్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, బట్ నాలుగుకి టేస్ట్ తెలిసేది మాత్రం 29th రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, సార్ అంటే ప్రతి సినిమాకి ఆర్టిస్ట్గా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అంటే క్యారెక్టర్ త్రూ. ఈ సూర్య క్యారెక్టరు మీకు అలాంటి అవకాశాలు ఏమి ఒక ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ఏదైనా ఒక ఎమోషన్ కానీ, ఒక సన్నివేశాన్ని కానీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం సూర్య క్యారెక్టర్ ఇచ్చిందా? అలాంటిది ఏదైనా ఉంటే ఆ సన్నివేశం గురించి ఏమైనా చెప్పడానికి వీలవుతుందా? ఇచ్చిందండి. అంటే ఒక సన్నివేశం కాదు, ఓవరాల్గా సినిమాకి ఏంటంటే నాకు కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అలవాటు నాకు సినిమాలతో. నాకు ఈసారి ఐ థింక్ ఐ జస్ట్ స్టూడ్ దేర్, ఐ జస్ట్ లెట్ థింగ్స్ హ్యాపెన్. సో ఈసారి బరువు నా భుజాల మీద మాత్రమే కాదు, అందరి మీద ఈక్వల్గా ఉంది. అండ్ ఐ థింక్ ఆ ఒక ఎక్స్పీరియన్స్, అంటే సూర్య అన్న క్యారెక్టర్ని ఇంత ఎనర్జీ ఉన్న సినిమాలో అటు ఎస్జే సూర్య గారు, ఇటు జేక్స్ బిజా, వీళ్ళందరూ ఎనర్జీతో సినిమాని నింపేస్తుంటే అక్కడ ఒక సైలెంట్గా ఉండి ఒక కంపోజర్తో ఆ ఫ్రేమ్లో ఉండటం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే.
సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్రియాంక గారు అంటే మీ క్యారెక్టర్స్ అంటే చూస్తూ ఉంటే గాడ్ నెక్స్ట్ డోరు కొంచెం అని కాదు వనరబుల్గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు కదా. ఈ సరిపోతా శనివారంలో మీ క్యారెక్టర్లో ఏమన్నా కొత్తగా వేరియేషన్స్ ఏమన్నా చూడొచ్చా? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ కానిస్టేబుల్ లా చేస్తున్నాను. ఇంతవరకు నేను చేయలేదు. సో అదే ఒక కొత్త అంటే మీ పాత్ర తీరు నేను మాట్లాడుతాను. అంటే పాత్ర తీరు అంటే మీరు బిహేవియర్ కానీ బిహేవ్ చేసే తీరు సిమిలర్గా ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుందా? క్యారెక్టరైజేషన్ నో లేదు, సిమిలారిటీ ఏం లేదు. బికాజ్ మీరు మూవీ చూస్తే తెలిసిపోతుంది. నేను ఐఎమ్ వర్కింగ్ అండర్ ఎస్జే సూర్య గారు. సో నేను తన సిఐ, నేను కానిస్టేబుల్. సో వాళ్ళిద్దరికి నానికి ఎస్జే సూర్య సార్కి ఒక ఏంటి షాక్ అబ్జర్వర్ లాగా నా వల్లే అన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడతారు, ఏమేమి జరుగుతుంది అని ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ చారూస్ క్యారెక్టర్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్ దట్ ఐవ్ డన్ టిల్ నౌ. సో యా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాని గారు యాక్చువల్గా అవార్డు సినిమాలనే సపరేట్గా ఉంటాయి. సినిమా కలెక్షన్స్ కొట్టేస్తారు, పక్కన అవార్డ్స్ కూడా కొట్టేస్తారు, మిగతా వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు. అంటే చూసింగ్ ఆఫ్ ద అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు కథనే ఒప్పుకుంటారు. బట్ మీరు కథ విన్నప్పుడు ఇది కరెక్ట్గా ఆడియన్స్లోకి వెళ్ళగలుగుతుంది అనేది ఒక 6 సినిమాల నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏం చూసి ఒప్పుకుంటున్నారు సార్ కథలు? మీరు అన్నట్టు యాక్చువల్లీ ఈ 2 సపరేట్గా ఉంటున్నాయి అన్నారు కదా. ఈ 2 సపరేట్గా ఉండకూడదు కదా టెక్నికల్లీ. లెక్క ప్రకారం ఎందుకు ఉండాలి అసలు? అవి ఉండకూడదు. అండ్ నేను ఇలా నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా నిజంగా నేను చాలా సోచ్ చెప్పుంటాను ఇంటర్వ్యూల్లో. బట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదండి. అండ్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి అ గుడ్ ఆడియన్స్ ఆల్సో. అంటే అంత నాకు తెలిసి ఎక్కువ ఆలోచించి అది ఒక సినిమా అయినా రిలేషన్షిప్ అయినా ఐ ఫీల్ ఓవర్ థింకింగ్ కిల్స్ ఇట్. సో నేను ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడిలాగా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డైల్యూటెడ్, ద ఆడియన్స్ ఇన్ మీ విల్ నాట్ గెట్ కరప్టెడ్ అట్ ఎనీ పాయింట్ అని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ హార్డ్. అంతే. జనరల్గా ప్రతి సినిమాలో కూడా ఏంటంటే హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీని మనం ఇదిగా తీసుకుంటాం. బట్ ఈ సినిమాలో చూస్తే మీరు ఎస్జే సూర్య గారి మధ్య ఉండే కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అసలు అంటే ఆయన ఈ క్యారెక్టరైజేషన్కి సెట్ తీసుకోవడం కానీ దాంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి, లేదా ప్యూర్ వివేక్ కాత్రియాస్ ఇదంట డెసిషన్ అంటారు? టు క్యాస్ట్ హిమ్మా, దాన్ని క్యాస్ట్ చేయడానికి అది మొత్తం ఇట్స్ టీమ్ డెసిషన్ అండి. ఎస్జే సూర్య గారు అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని మేము ఫిక్స్ అయ్యాం. అండ్ మేము ప్రతిరోజు లొకేషన్లో ఏ సీన్ షూట్ చేస్తున్నా సరే మేము తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్టో ఆయన ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ టేక్ వీ ఫెల్ట్ దట్ అమ్మయ్యా ఈయన కాకుండా మనం వేరే ఆప్షన్కి వెళ్ళలేదని మాకు ప్రతిరోజు గుర్తు చేశాడు. సార్ నాని గారు చెప్పండి సార్. స్టోరీ అంతా శనివారం మీద డిపెండ్ అయింది కదా. ఇప్పుడు మరి గురువారం రిలీజ్ చేస్తున్నారు, అది ఏమన్నా మీకు అనిపించలా? ఏం చేద్దామంటారు మీరు? అది కూడా సింక్ అయితే బాగుండేది అనిపిస్తుంది. కాదు, ఏం చేద్దాం, శనివారం వేసి శనివారం తీసేద్దాం. సో తప్పదు కదండి, సినిమా కదండి. స్టోరీ శనివారం మీద ఉన్నంత మాత్రాన. అయితే మీకు రిలీజ్ సినిమాకి మీరు రన్నింగ్లో ఉన్నప్పుడే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, సరిపోదా శనివారం, దాని పేరు కూడా అది ఇంటిల్లి పాది. అవునా? చాలా దగ్గరికి వెళ్ళింది టైటిల్ అని అనిపించింది నాకు. ఎవరికైనా తెలుసా? ఉంది ప్రోగ్రామ్, మీకు రేపు వాళ్ళు పిలుస్తారేమో బహుశా. మీరు ఇది క్రియేట్ చేస్తున్నారు, మేము చూసాం ఈటీవీ. సరిపోదా శనివారం అని లేదండి. జబర్దస్త్ బ్యాచ్ సరిపోదా శనివారం మార్చారు. ఇప్పుడు మార్చారా? చాలా రోజులైంది మీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే. ఓ అవునా? లాస్ట్ మంత్ అది మా వల్ల మార్చారండి, వాళ్ళు ముందు కాదు, మేము ముందు. సో మనం అదే కరెక్ట్. అలాగే ఇందాక సినిమాలో డైలాగ్ ఉంది, పోతారు అందరూ పోతారని. దిల్రాజు గారు కరెక్ట్గా చెప్పారు లేదు నాకు తెలియదు, నేను చెప్తున్నా లేదు. ఆయనకి సింగిల్ థియేటర్లు జనాలు రావట్లేదు అసలు యాక్చువల్గా సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ వరకు ఉండకుండా అందరు పోతారు థియేటర్లకి అంటే పోతారు ఓటీటీని అని కాన్సెప్ట్లో దిల్రాజు గారికి అనిపించిందేమో, నాకైతే అలా అనిపిస్తుంది. పోతారు ఓటీటీ దాకా ఆగరు, అందరు థియేటర్ పోతారు. అదే నానిగారు ఈ సినిమాకి సంబంధించి కథని ముందు నుంచి టీజర్ నుంచి ట్రైలర్ నుంచి రివీల్ చేస్తూ వస్తున్నారు. పాయింట్ ఏదైతే ఉందో రీసెంట్గా ప్రమోషన్స్లో ఎస్జే సూర్య గారు కూడా అసలు మీకు శనివారం ఎందుకు కోపం వస్తుంది ఆయన అన్ని ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారు. సో ముందు నుంచి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు అంటే పాయింట్ చెప్పడం వల్ల కొన్ని కథలు చెప్పి
ముందే ప్రిపేర్ చేయడం కూడా మంచిదే అంటారా? సార్ నిజం చెప్పాలంటే ఏమో ఐ డోంట్ నో, బట్ నాకు తెలుసు ఈ మధ్య అది ఆన్లైన్లో కానివ్వండి ఇంకోటి కానీ ఎక్కువ సినిమా లాంగ్వేజ్ ఇది ప్రతి జనరేషనల్గా మారుతూ ఉంటుందండి. బట్ చాలామంది ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే ఏమంటారు అంటే తెలుసు అంటే ఏం జరుగుతుంది, లేదంటే ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సర్ప్రైజ్లు ఉంటాయా, షాక్లు ఉంటాయా, దాని మీద వెళ్తున్నారు. అంటే అనుకున్న ఇప్పుడు ఏ సినిమా అయినా సరే గుడ్ గెలుస్తుంది, చివరికి ఈవిల్ ఓడిపోతుంది, అంత మాత్రం సినిమాని ప్రెడిక్టబుల్ అనలేం కదా. అదే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు తెలిసిపోయిందా తెలియలేదా కాదు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్స్పీరియన్స్ మీరు చూస్తున్నంతసేపు మీకు ఒక గూస్ బంప్స్ వచ్చినాయా, మీకు బాధ వచ్చిందా, మీకు ఒక హై వచ్చిందా, మీరు వాళ్ళతో పాటు నవ్వుకున్నారా, మీరు ఈ 2.5 గంటలో 3 గంటలో మీరు ఎంగేజ్డ్గా ఉన్నారా, ఎంగ్రాస్డ్గా ఉన్నారా, ఇది కదా సినిమా అంటే ఇలా ఈ 4 ఫార్ములాల్లో టిక్ అయిందా, నాకు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చిందా, నాకు ప్రీ క్లైమాక్స్లో ఇది వచ్చిందా, అలా కాదు కదా. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఫిల్మ్. సో ఐ జెన్యూన్లీ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ బిఫోర్ హ్యాండ్. అండ్ మీరు అన్నట్టు ఒక థ్రిల్లర్లు కానీ సస్పెన్స్ ఫిల్మ్స్లో మొత్తం చెప్పలేం, ఎందుకంటే అవి బ్యాంక్ అవుతాయి కాబట్టి. మిగతా సినిమాలకి హ్యాపీగా కథ చెప్పేయచ్చండి. ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ కెన్, మీరు అస్సలు ఆలోచించకుండా డౌట్ లేకుండా చెప్పేయచ్చు. Nani garu, hello Andy. Hi, here. Hi. I am Babita from Big TV. I'm very excited to watch the movie on 29th. So it's all about anger issues kada. మీ anger issues గురించి స్టోరీ నడుస్తుంది. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు మీరు ఎక్కువసేపు యాంగర్ని హోల్డ్ చేసుకోలేరని. సో ఇన్ రియల్ లైఫ్ ఏదైనా యాంగర్ని హోల్డ్ చేసుకోకుండా రిగ్రెట్ అయిన ఇన్సిడెంట్స్ మీకు ఏవైనా ఉన్నాయా? Yeah, and first of all, film is not about anger issue, and that's just a small point. But film is more about what is the real anger. నిజమైన కోపం అంటే ఏంటి అన్న దాని మీద సినిమా బేస్ అయి ఉంది. రియల్ లైఫ్లో నేను యాంగర్ ఇప్పుడు అసలు యాంగర్ పెద్దగా రాదండి. కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అప్పుడెప్పుడు ఒకసారి కాలేజ్లో వచ్చింది. దానికి రిగ్రెట్ అయ్యాను. రిగ్రెట్ అవడమే కాదు, దాని తాలూకు రిపర్కషన్స్ కూడా ఫేస్ చేశాను. కాలేజ్ అంటున్నారు కాబట్టి కొట్టలేదా వాళ్ళని ఎవరిని? అదే చెప్తున్నాను. చాలా రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని డీటెయిల్స్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న ఇమేజ్ మీ మైండ్లో మారిపోతుంది. నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. ఆయన సరిపోతే శనివారం అంటున్నారు, కానీ సేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చేశారు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. దాంట్లో కూడా యాంగ్రీ మ్యాన్, ఆయన యాంగ్రీని దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చేస్తారు. దాంట్లో క్యారెక్టర్ పేరు కూడా సూర్య. ఇందులో మీది కూడా మీ పేరు క్యారెక్టర్ పేరు సూర్య. ఏంటి సింక్ ఇలా ఆల్రెడీ వచ్చిన క్యారెక్టరే కదా అది. మీరు 2 చూసి ఇదే మాటనండి, అప్పుడు మనం ఈ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ మొత్తం కూడా సీరియస్ యాంగ్రీ మ్యాన్. మీరు చూసారు ఆల్రెడీ, మన అందరూ చూసిన సినిమానే. సో మీరు సేమ్ అనుకుంటున్నారు కదా, మీరు సినిమా చూసి సేమ్ అని కన్ఫర్మ్ చేయండి అంతే. మీకు క్లియర్గా ఇంకంతే, మనకి ఇంకో 2-3 నెలలు వెయిట్ చేయక్కర్లేదు. జస్ట్ 7 రోజులు 8 రోజులే. మీరు చూసి ఇది 2 సేమే అని హెడ్డింగ్ పెట్టండి, ఓ పని అయిపోద్ది. మీకే సార్, ఇందాక ఓజీ పవన్ గారి బర్త్డే 2nd వస్తుంది సెప్టెంబర్. టీజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఉంది డెఫినెట్లీ ఉంది. ఉందా? ఓకే, నైస్ సార్.